ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశం ఏంటంటే, పరలోకములో ఉన్న పరిశుద్ధ పర్వతములో ఉన్న ఓటలను గురించి మనం ధ్యానం చేద్దాం. ఊట, ఒక ఊట లేదు, చాలా రకాలైన ఊటలు పరిశుద్ధ పర్వతం మీద, పర్వతములో ఉన్నవి. వాటిని గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. భూగోళ శాస్త్రం ఏం చెప్తుందంటే, భూమి యొక్క గర్భంలో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెల్సియస్లో ఉన్నది. ఆ ఉష్ణోగ్రత వల్ల భూమిలో ఉన్న కొంత ప్రాంతం కరిగి బయటకు వచ్చి అగ్నిపర్వతాలుగా మారి, అగ్నిపర్వతాల్లో నుంచి లావా బయటకు వస్తుంది. లావా బయటికి రాక మునుపు లోపల భూగర్భంలో విపరీతమైనటువంటి ఉష్ణోగ్రత వల్ల బాగా కరిగిపోయి, మరిగిపోయి బయటకు వచ్చి అగ్నిపర్వతాలు ఉన్నటువంటి ప్రాంతంలో అవి బయటకు వస్తుంది. దాన్ని లావా అంటారు. కానీ అగ్నిపర్వతాలు లేనటువంటి ప్రాంతంలో లోపలే ఆ భూమి ఆ విపరీతమైనటువంటి ఉష్ణోగ్రతకు కరిగిపోయి, లోపల ఉన్నటువంటి ప్రాంతం కరిగిపోయి ఏం చేస్తుందంటే, ఒక విధమైనటువంటి మాగ్మా అనే పదార్థం ఏర్పడుతుంది. మాగ్మా అనే పదార్థం అది కరిగిపోయి మళ్ళీ వెంటనే అది చల్లారి ఒక దేశమంత వెడల్పుగా ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో అది మాగ్మా అనేటువంటి ఒక ఘన పదార్థం ఏర్పడుతుంది. దాన్నే మనోళ్ళు ఏమన్నారంటే, భూగోళ శాస్త్రవేత్తలు గ్రానైట్ అన్నారు. ప్రతి పొర రకరకాలైన పొరలతో అది ఏర్పడింది. ఆ ప్రతి పొర ఒక విధమైనటువంటి క్రిస్టాల్ అనేటువంటి ఒక పొర. ఈ విధంగా చాలా విధాలైనటువంటి పొరలు కలిగినటువంటి గ్రానైట్లు మనకు కనిపిస్తాయి. అందుకే భూమిని తవ్వుతున్నప్పుడు ఈ ప్రతి పొరకి ఒక విధమైనటువంటి ఒక పొరకి సంబంధం లేదు. అది కేవలం భూమిలో ఉన్న విపరీతమైన ఉష్ణోగ్రత వల్ల ఆ విధంగా మరిగిపోయి, కరిగిపోయి ఒక లావా రూపంలో బయటకు వస్తే, లావా రూపంగా రావడానికి వీలు పడక లోపటే ఒక శిలగా ఏర్పడుతుంది. దాన్ని ఏమన్నారంటే గ్రానైట్ అన్నారు. ఆ గ్రానైట్ ఒకే రాయిలో రకరకాలైనటువంటి రంగులు కలిగినటువంటి గ్రానైట్లు మనకు కనిపిస్తుంది. దాన్ని మాగ్మా అని భూగోళ శాస్త్రజ్ఞులు, ఖగోళ శాస్త్రజ్ఞులు దాని మీద పరిశోధన చేసి ఆ విధమైనటువంటి విధంగా గ్రానైట్ బయటికి రావడానికి ప్లాన్లు చేశారు. అలాగే పరలోకంలో ఒక పర్వతం ఉన్నది. అది పరిశుద్ధమైన పర్వతం. ఆ పరిశుద్ధ పర్వతంలో అనేకమైనటువంటి ఓటలు ఉన్నాయి. ఆ ఓటలు బయటికి రావడానికి తండ్రి అయిన దేవుడు వాక్యం అనే స్తుతి తీసుకొని పర్వతాన్ని బద్దలు చేశాడు, ముక్కలు చేసినప్పుడు పర్వతాలు పగిలిపోయినాయి, పర్వతాలు వణికిపోయినాయి. ఆ పర్వతం పరిశుద్ధమైన పర్వతం. ఆ పర్వతం మీద ఎందుకు చేశాడు అలా అంటే, ఆ పర్వతంలో ఉన్న గర్భములో, ఆ పరిశుద్ధ పర్వతము గర్భములో అనేకమైనటువంటి ఓటలు ఉన్నాయి. ఆ ఓటలు నీ కొరకు, నా కొరకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు దేవుడు సిద్ధపరిచాడు పరలోకంలో. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 48వ అధ్యాయం 18వ వచనంలో క్షేమము అనేటువంటి ఓట ఒకటి ఉన్నది. ఈ లోకంలో మనకు క్షేమం లేదండి. ఒకరోజు ఆరోగ్యం బాగుంటే మరొకసారి ఆరోగ్యం బాగుండదు. ఆరోగ్యం వయసు పైన పడే కొలది క్షీణించిపోయింది. కానీ పరలోకంలో మహిమ శరీరం మనం ధరించినప్పుడు, మహిమ శరీరంలో మనం ప్రవేశించినప్పుడు అంతా క్షేమమే. ఈ క్షేమం అనేటువంటి నది, ఆ ఊట
బయటకు వచ్చి ఒక నదిగా ఏర్పడి సముద్రముగా ఏర్పడి సముద్ర తరంగాలు మన పరలోకంలో చూస్తాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు క్షేమాన్ని పరలోకంలో సిద్ధపరిచాడు. తండ్రి వాక్యమనే స్థుతితో ఆ పరిశుద్ధ పర్వతాన్ని పగలగొట్టినప్పుడు దాంట్లోంచి వచ్చిన ఊట క్షేమం అనే ఊట. ఆ ఊట పరలోకంలో నువ్వు చూస్తావు. అక్కడ అంతా ఆనందం. ఎక్కడ పోయినా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా, ఏ స్థితిలోకి వెళ్ళినా సరే క్షేమం అనే మాటే నువ్వు వింటావు. ఈ లోకంలో క్షేమం లేదు. మహిమ శరీరంలో మనకంతా క్షేమంగా ఉన్నది. మహిమ శరీరాన్ని సైతాన్ని టచ్ చేయడానికి అవకాశం లేదు. ఈ బాహ్య శరీరంలో రకరకాలైన మరణకరమైన వ్యాధులు ఉన్నాయి. కానీ పరలోకంలో దేవుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన మహిమ శరీరంలో క్షేమం అనేది పరిపాలన చేస్తుంది. క్షేమం అనేది నివాసం చేస్తుంది. కనుక ఆ క్షేమమైన నదిగా మారి సముద్రముగా మారి నీ కొరకు ఎదురు చూస్తుంది. క్షేమం పరలోకంలోనే ఉన్నది. రెండవ నదిని గురించి చూద్దాం. అదే యెషయా గ్రంథం 48:18 నీతి అనే ఊట. నీతి ప్రభు చెప్పాడు, మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎతకమన్నాడు. ప్రభు చెప్పిన మాట. ఈ నీతి ఎక్కడుందో టన్నుల నీతి, ఆకాశం అంత నీతి, మహాకాశములంత నీతి, పట్టజలంత నీతి అనే ఓట పరిశుద్ధ పర్వతం యొక్క గర్భంలో ఉన్నది. ఎప్పుడైతే వాక్యస్థుతితో తన తండ్రి అయిన దేవుడు దాన్ని పగలగొట్టాడో దాంట్లో నుంచి ఏమొచ్చిందంటే నీతి అనే ఓట బయటకు వచ్చింది. ఓట బయటకు వచ్చి నీతి సముద్రముగా, నీతి నదిగా ఏర్పడింది. నీతిమంతులు పరలోక రాజ్యములో సదాకాలం నివసిస్తారు. నీతిమంతులు మాత్రమే అక్కడ చేరగలరు. నీతి కలిగిన స్థలంలోకి నీతిమంతులు మాత్రం వెళ్తారు. కనుక ఈ లోకంలో నీతిమంతుడైన యేసు ప్రభువారిని, పరిశుద్ధుడైన యేసు ప్రభువారిని తండ్రి సిలువేయటం వలన నీతి అనేటువంటి ఆ పాయ, ఆ జలం బయటకు వచ్చేసింది. ఆ ఊట బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి పరలోకంలో ఎక్కడ చూసినా నీతి అనే మాటే కనిపిస్తుంది. పేతురు రాసిన పత్రిక అంటుంది కదా, ఆ నూతన సృష్టిలో, నూతన భూమిలో నీతి నివాసము చేయనుంది. నీతి సదాకాలం నివాసం చేస్తుంది. ఆ ఊట ఎక్కడుందంటే ఆ నీతి అనే ఊట పరిశుద్ధ పర్వతంలో ఉంది. దాన్ని బయటికి తీసాడు, నీ కొరకు సిద్ధపరిచాడు. తండ్రి అయిన దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన దీవెనలు ఇవన్నీ, నీ కొరకు సిద్ధపరిచిన ఊటలు ఇవన్నీ. ఇంకొక ఊటను చూద్దాం. అదే సామెతల గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనంలో, 18వ అధ్యాయం 4వ వచనం ఒక మాట ఉంది. ఏంటంటే జ్ఞానపు ఊట. జ్ఞానం. ప్రభు చెప్పాడు, మీకు ఏదైనా జ్ఞానం తక్కువగా ఉంటే మనం దేవుణ్ణి అడగాలి, సమృద్ధిగా ఇస్తాడు. లోక సంబంధమైన జ్ఞానం కాదు, దేవుని జ్ఞానం. ఇది మనం అడుగుతాం, కానీ పరలోకంలో మనం స్వతంత్రించుకుంటాం. జ్ఞాన ఊట, దేవుని యొక్క జ్ఞాన ఊట ఎక్కడుందా అంటే పరలోకంలో ఉన్నది. ఆ జ్ఞాన ఊటను బయటికి తీయటానికి ఆ పర్వతాన్ని నలగొట్టాడు, ముక్కలు చెక్కలు చేశాడు, బయటకు వచ్చేసింది ఒక ఊట. ఆ ఊట జ్ఞానము. పరలోకములో ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని జ్ఞానముతో నింపబడతారు. దేవదూతలు, అక్కడున్న పరలోకంలో ప్రతి జీవి, ప్రతి జంతువు కూడా దేవుని జ్ఞానము తాండవించింది. దేవుని జ్ఞానం అపరిమితం అయిపోయింది. కనుక దేవుని నీతి, దేవుని జ్ఞానము అనేటువంటి ఊట నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు పరలోకములో. దేవుడు ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే పరిశుద్ధ పర్వతం యొక్క గర్భములో దాగి ఉన్నాయి, మరుగై ఉన్నవి బయటికి తీశాడు. జగత్తు ఉనాది వేయక మునిపే ఈ సంపద మరుగై ఉన్నది. ఈ సంపద నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు, తీసి సిద్ధపరిచాడు. ప్రభు చెప్పాడు, నేను పరలోకం వెళుతున్నాను, మీ కొరకు స్థలాలు సిద్ధపరుస్తాను అన్నాడు. అలాగే ఈ నీతి అనే ఓటను, దేవుని యొక్క జ్ఞానం అనే ఓటను దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. క్షేమం అనే ఓటను దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. ఈ లోకంలో ఇవి మనకు సమృద్ధిగా దొరకవు, తాత్కాలికంగానే దొరుకుతాయి. ఎందుకంటే మనం రక్తమాంసములు కలిగిన శరీరం కలిగి ఉన్నాం కాబట్టి టెంపరీగానే మనకి ఇవి దొరుకుతాయి. కానీ పర్మనెంట్గా దొరికే స్థలాలు పరలోకం. ఆ జ్ఞానాన్ని ఎవరు తీసేయలేరు.
ఆ నీతిని ఎవరు తీసేయలేరు. ఆ క్షేమం అనేటువంటి ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తీసేయడానికే వీల్లేదు. ఒక దేవుడు ఇచ్చాడు అంటే దాన్ని తీసేసే అధికారం ఎవరికి లేదు. ఇవ్వలేదంటే అది తెచ్చే అధికారం ఎవరికి కూడా లేదు. అది దేవుని యొక్క పర్మిషన్ ప్రకారం. నీ కొరకు దేవుని లోకం ఎంతో ప్రేమించాడు. నేను ఎంతో ప్రేమించాడంటే పరిశుద్ధ పర్వతంలో ఉన్న సంపదలు బయటికి తీసేటట్లుగా వాక్యం అనే స్తుతితోటి ముక్కలు చెక్కలు చేశాడు. ఇంకొక మాట చూద్దాం సహోదరులారా. కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ వచనంలో జీవ ఊట గలదు, నీ వద్ద జీవ ఊట గలదు. ఈ ఊట పేరు జీవపు ఊట. మరణం అనే మాట పరలోకంలో వినిపించదు, కనిపించదు. పాపం అనే మాట పరలోకంలో అనేవాళ్ళు ఎవరు లేరు, దాన్ని ఉచ్చరించేవాళ్ళు ఎవరు కూడా లేరు. కానీ ఇక్కడ ఏమేమి ఉచ్చరిస్తారంటే జీవపు ఊటను ఉచ్చరిస్తారు. జీవం. యేసుప్రభు చెప్పి నేనే జీవమును అన్నాడు. జీవాధిపతి అయిన యేసుప్రభు వారిని ఇశ్రాయేలులు సిలువేశారు. కానీ తండ్రి ఆ జీవాన్ని ఎక్కడి నుంచి తీశాడంటే జీవపు ఊటగా పరిశుద్ధ పర్వతం నుంచి తీశాడు. ఊటగా తీశాడు. ఊట అంటే ఒకసారి సమరయ స్త్రీ వచ్చింది కదా, ఇది ఇప్పుడుది కదా ఈ బావి, యాకోబు నాటిది అన్నాడు. యాకోబు నుండి యేసు ప్రభు వరకు ఎన్ని తరాలంటే 42 తరాలు. 42 తరాల నుంచి ఆ ఊట ఊరుతానే ఉన్నది. సమరయులు, యూదులు అందరూ కూడా ఆ నీరు తాగుతున్నారు. అందుకని ఏమని సంబోధించిందంటే ఈ బావి మేమేసింది కాదు, మా మూల పురుషుడు యాకోబు వేసింది, కనుక ఇది యాకోబు బావి అన్నారు. ఎప్పుడో వేసింది యాకోబు బావి 42 తరాల వరకు ఊరుతానే ఉంటుంది, ఇప్పుడు కూడా ఊరుతానే ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చేటువంటి ఈ యొక్క జీవం అనే ఊట యుగ యుగాలు ఊరుతానే ఉంటుంది. నిన్న వచ్చిన ఊట ఇప్పుడు ఉండదు, రేపు వచ్చే ఊట ఎల్లుండి ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వచ్చేటువంటి పరిశుద్ధమైనటువంటి ఊట జీవపు ఊట. బైబిల్ కూడా జీవపు ఊటే. ఇవాళ చదివిన వాక్యం రేపు మళ్ళీ చదువుతుంటే మళ్ళీ కొత్త జీవం వస్తుంది. ఇవాళ చదివిన వాక్యమే మళ్ళీ ఒక నెల తర్వాత చదివితే మళ్ళీ కొత్త విషయం వస్తుంది. సంవత్సరం 360 రోజులు చదువుతున్నా కొత్త విషయాలు బయటకు వస్తాయి, కొత్త జీవం బయటకు వస్తుంది. కనుక ఇక్కడ రాసిన మాట ఏంటంటే జీవపు ఊట గలదు. ఆ జీవపు ఊట ఎక్కడ ఉందంటే పరిశుద్ధ పర్వతములో ఊటగా ఉన్నది, బయటికి తీసాడు నీ కొరకు. జీవ మరణములు 4 స్వాధీనములో ఉన్నవి అన్నాడు. పరలోకములో దేవుని స్వాధీనములో ఈ జీవపు ఊట ఉన్నది. కానీ ఈ లోకంలో మరణము కానీ జీవం కానీ నీ 4 స్వాధీనంలో ఉన్నది. కనుక నీ 4 కంట్రోల్లో పెట్టుకో. నీ 4ని యేసు ప్రభు కంట్రోల్లో పెట్టుకో. ఈ జీవపీఠను ఊటను స్వతంత్రించుకోగలవు. ఇంకొక మాట చూద్దాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనంలో పాల ఊట, పాలు తేనెలు ప్రవహించు దేశం అని బైబిల్ పండితులు చెప్తారు. పరలోకము పాలు తేనెలు ప్రవహించు దేశము. ఆత్మీయ అర్థం పాలస్తీనా కాదు, వాగ్దాన దేశం కాదు, కానీ ఇశ్రాయేల్ దేశం కాదు, కానీ ఆత్మీయ అర్థం పరలోకం. పరలోకంలో పాలు ఊటగా ఉంటుంది, తేనె కూడా ఊటగా ఉంటుంది. తేనె అనే ఊట, పాలు అనే ఊట ఎక్కడి నుంచి తీసాడు అంటే పరిశుద్ధ పర్వతం నుంచి తండ్రి తీశాడు. అందుకని ఆ ఊట ఏ విధంగా మారిందంటే గొప్ప నదిగా మారింది. ఆ నది ఏ విధంగా మారిందంటే పెద్ద సముద్రముగా మారింది. ఈ లోకంలో చూడండి, ఒకసారి మీరు చూస్తే ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది 32వ అధ్యాయం 13వ వచనంలో తేనె అనే ఊట, పాల ఊట, తేనె ఊట. అందుకే పరలోకం పాలు తేనెలు ప్రవహించు దేశం అన్నారు. ఎప్పుడు పాలు ప్రవహిస్తూనే ఉంటుంది. ఇశ్రాయేలు దేశంలో ఇప్పుడు ప్రవహిస్తుందో లేదో మనకు తెలియదు, కానీ పరలోకం మాత్రం పాలు అనే ఊటను, తేనె అనే ఊటను దేవుడు నీ కొరకు సిద్ధపరిచాడు. మన ఆహారం ఏంటంటే తేనె. జుంటి తేనెల దార కంటే మధురమైన దేవుని వాక్యం, పాల కంటే పవిత్రమైనది పరిశుద్ధులు. కనుక పరిశుద్ధులు పాల కంటే తెలనివారు, మహిమ శరీరం కలిగిన వాళ్ళు ఈ యొక్క తేనె తాగుతారు, ఈ యొక్క పాలు తాగుతారు. నీకోసం దేవుడు అంత సిద్ధపరిచాడు. తన యొక్క పరిశుద్ధ పర్వతాన్ని, తన పరిశుద్ధ పట్టణం, నూతన యెరూషలేం అనే పట్టణం ఎక్కడ కట్టబడిందంటే పరిశుద్ధ పర్వతం మీద కట్టబడింది. ఆ పర్వతం పేరు పరిశుద్ధమైన పర్వతం. ఈ లోకంలో పరిశుద్ధమైన పర్వతాలు ఏమీ లేవు.
పరలోకంలో ఒక ఒక ఉంది పర్వతం. ఆ పర్వతం మీద నూతన యెరూషలేము కట్టాడు. కట్టక మునుపు ఆ ఊటలో బయటికి లాగాడు. ఆ ఊట రకరకాలైన ఊటలు ఆ పరిశుద్ధ పట్టణంలో ఉన్నాయి. పాల ఊట, తేనె ఊట. ఎంత తింటుంటే అంత మధురంగా ఉంటుంది దేవుని వాక్యం అనేటువంటి ఆ ఊట, పాలు అనే ఊట. కనుక ఇంకొక మాట చూద్దాం సహోదరులారా. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనంలో ద్రాక్షారసపు ఊట, ద్రాక్షారసం అనేటువంటి ద్రాక్షారసం ఊటగా బయటకు వస్తుంది. ప్రభువు చెప్పాడు కదా, ద్రాక్షారసం ఆ గిన్నె తీసుకొని ఇది నా రక్తము, నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన అన్నాడు. క్రొత్త నిబంధన దేంతో ఏర్పడిందంటే యేసు ప్రభు రక్తంతో ఏర్పడింది. యేసు ప్రభు చెప్పాడు, ఆ వైన్ తీసుకొని ద్రాక్షారసం తీసుకొని ఇది మీకు ఈ బాహ్య నేత్రాలకి ఇది ద్రాక్షారసంగా కనిపిస్తుంది, కానీ ఆత్మీయంగా చూస్తే ఇది నా రక్తం, అనేకుల కొరకు, లోకం కొరకు చిందించబడుతున్న రక్తం. ఈ రక్తం ద్వారానే మీరు పరిశుద్ధులు కాగలరు. అందుకే రక్త నిబంధన, క్రొత్త నిబంధనే రక్త నిబంధన. కానీ పరలోకంలో తండ్రి ఈ రక్తం అనే ఓటను, ఈ ద్రాక్షారసం అనే ఓటను పరిశుద్ధ పర్వతం యొక్క గర్భం నుంచి బయటికి తీశాడు. వాక్యమైన సుత్తితో పగలగొట్టి, ఆ పరిశుద్ధ పర్వతాన్ని పగలగొట్టి ముక్కలు ముక్కలు చేసి దాంట్లోంచి ఒక ఊటను బయటికి లాగాడు. ఆ ఊట పేరు ఏంటంటే ద్రాక్షారస ఊట. ద్రాక్షారసం సహోదర, ఈ ద్రాక్షారసం అంటే యేసు ప్రభు యొక్క రక్తం పరలోకంలో ప్రవహిస్తుంది. 24 పెద్దలు ఏమని ప్రార్థన చేశారంటే, అయా నీ రక్తంతో లోకాన్ని కొన్నావు అన్నారు. నీ రక్తంతో ప్రతి పాపిని నువ్వు కొన్నావు అన్నాడు. యేసు ప్రభు వారు రక్తం ఎందుకు కార్చాడు సిలువలో అంటే, ఆ రక్తంతో నిన్ను కొనడానికి. రక్తాన్ని అమ్మి నిన్ను కొన్నాడు. తన రక్తాన్ని అమ్మేసి నిన్ను కొన్నాడు. కనుక విలువ పెట్టి కొనబడిన నువ్వు సాతానికి బానిసగా ఉండకు, ప్రభువుకు బానిసగా ఉండు. మన స్వతంత్రులు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులు చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. మన స్వతంత్రులు అండి. యేసు ప్రభు వారి సొంత రక్తంతో ఆ పరిశుద్ధ పర్వతంలో ఉన్నటువంటి ఆ రక్తం అనే ఓటతో బయటికి తీసి నిన్ను నన్ను కొన్నాడు. ఊరక మనల్ని ఏం కొనలేదు. కనుక ఆ రక్తం పరలోకంలో మనకు కనిపిస్తుంది. ఏరులై పారింది, నది పారింది, ఇంకోటి ఏంటంటే సముద్రమైనది. నువ్వు అది చూస్తావు, యేసు ప్రభు రక్తం నువ్వు పరలోకంలో చూస్తావు. ఇంకొక ఓటను గురించి చూద్దాం సహోదరులారా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 13వ వచనంలో నూనె, కొండ నుండి నూనె తీయబడునే ఉంది. నూనె అంటే బైబిల్ పరిభాషలో ఒక దీపం వెలగాలంటే, ఒక ప్రమిద ఎలగాలంటే నూనె కావాలి. నూనె లేకపోతే వాళ్ళ దీపాలు ఆరిపోయినాయి. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, ఆ దీపం వెలగాలంటే నూనె కావాలి. నూనె ఎక్కడి నుంచి దొరుకుతుందంటే పరిశుద్ధ పర్వతం యొక్క గర్భంలో దొరుకుతుంది. అందుకే తండ్రి వాక్యమనే స్తుతితోటి పగలగొట్టి పర్వతాన్ని ధ్వంసం చేసి దాంట్లో నుంచి ఏం తీసాడంటే నూనె అనేటువంటి ఒక ఊటను తీశాడు. ఆ నూనె పరిశుద్ధాత్మ గుర్తు. ఆ నూనె ఆ వెలిగింపు గుర్తు. పరలోకంలో దీపాలే ఉండవు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ప్రభువైన యేసుక్రీస్తు వారే దీపం. నీవు కూడా దీపమే. యేసు ప్రభు ఉపమానం చెప్తూ, నీతిమంతులు తండ్రి రాజ్యములో నీతి సూర్యుని వలె నిరంతరము ప్రకాశించుదురు. ప్రకాశించాలంటే నూనె కావాలి. నూనె కావాలంటే తండ్రి పరిశుద్ధ పర్వతాన్ని ముక్కలు చేసి దాంట్లో నుంచి నూనె అనే ఊటని తీశాడు. ఆ నూనె కారుతుందండి. ఆ నూనెతోటి ఆరిపోయిన నీ దీపాన్ని వెలిగించుకో. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. పాపం చేయంగానే ఆదామవ్వలో ఆ నరుని ఆ దీపమైనటువంటి ఆత్మ ఆరిపోయింది. ఆరిపోయిన ఆ దీపాన్ని ఈ నూనెతో వెలిగించుకో. మీ దీపములు వెలుగుచుండనియండి అని యేసు ప్రభువారు. మనం వెలుగుతూ ఉండాలి. లోకమునికి వెలుగై ఉన్నారని యేసు ప్రభువారు. లోకానికి కాదు, పరలోకంలో కూడా మనం వెలుగుగా ఉంటాం. నీతి సూర్యుడి వలె నిత్యం ప్రకాశిస్తూ ఉంటాం. కనుక దాని కొరకు నువ్వు నిరంతరం ప్రకాశించే దానికోసం, జ్యోతిర్మయుడిగా వెలిగే దానికోసం
ఒక ఊటను బయటికి తీశాడు, నూనె అనే ఊట. అది కేవలం పరిశుద్ధ పర్వతం యొక్క గర్భంలో మరుగై ఉన్నది. దాన్ని బయటికి తీశాడు. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని సాతాను ఆర్పేశాడు. ఆర్పేసిన దీపాన్ని నువ్వు వెలిగించుకో. ఒక వెలుగుతున్న దీపం ఆరిపోయిన దీపాలు ఎన్నైనా సరే వెలిగించదు. రక్షణ ఒక దీపం లాంటిది, సువార్త ఒక దీపం లాంటిది. నువ్వు మాత్రం వెలిగించబడకూడదు. నీ కుటుంబ సభ్యులు, నీ తోడబుట్టిన వాళ్ళు, నీ బంధువులు, నీ ఆత్మీయులు, నీ స్నేహితులు వెలిగించబడాలి. వెలిగించబడాలంటే నువ్వు వెలిగించబడాలి ముందు. నువ్వు వెలిగించబడకుండా వాళ్ళని ఎలా వెలిగించగలవు? ఒక దీపం, వెలుగుతున్న దీపం మాత్రమే ఆరిపోయిన దీపాలు వెలిగించగలదు. కనుక నువ్వు వెలుగుతూ ఉండాలి, ప్రకాశిస్తూ ఉండాలి. అందుకే మీ దీపములను ఆత్మను ఆర్పివేయకుడు అన్నాడు పౌలు గారు. ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఆ దీపాన్ని ఇప్పుడు ఆర్పేయకు. సాతానుడు ఎప్పుడైనా ఆర్పేయడానికి ప్లాన్ చేస్తాడు. కనుక బహుభద్రంగా ఒక ఇంట్లో ఒక దీపం పెడితే గాలి వస్తుందేమో, ఎప్పుడైనా గాలి వల్ల ఆరిపోయేదేమో భయపడుతూ జాగ్రత్తగా ఉంటారు. అలాగే మేము మనందరం కూడా సంఘంలో మనందరం దీపాలు. కనుక సహోదరులారా, దీపమాన్ని వెలగటానికి నూనె కావాలి. ఆ నూనె ఎక్కడి నుంచి తీసాడంటే, ఆ నూనె ఊట ఎక్కడ తీసాడంటే, పరిశుద్ధ పర్వతం గర్భంలో వాక్యస్థుతితో నరికి ముక్కలు చేసి కొండను పగలగొట్టినట్లుగా పగలగొట్టి ఆ ఊటను బయటికి తీశాడు. ఇంకో మాట చూద్దాం సహోదరులారా. యోహాను సువార్త 1:4 నిజమైన వెలుగు ఉండేను అని ఉంది. ఏమందంటే, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. వెలుగే జీవం. జీవపు ఊట అన్నాం. ఆ జీవపు ఊట ఏ విధంగా రూపాంతరం చెందిందంటే వెలుగుగా రూపాంతరం చెందింది. మనందరం కూడా వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ప్రకాశిస్తూ ఉండాలి. ఈ మట్టి శరీరంలో, ఈ బాహ్య శరీరంలో మనం ప్రకాశించలేము. పౌలు గారు అన్నాడు కదా, మా బాహ్య శరీరము రోజు రోజుకి క్షీణించిపోతుంది, అంతరంగ శరీరము అంటే అంతరంగ పురుషుడు రోజు రోజుకి నూతనపరచబడుతున్నాడు అన్నాడు. బాహ్య పురుషుడు అంటే ఈ రక్తమాంసములు గల బాహ్య శరీరం. బాహ్య శరీరం ఎప్పుడు కూడా ఆరిపోయిద్ది, అంటే మరణించిద్ది. నూతన పురుషుడు అంటే మహిమ శరీరం. రోజు రోజుకి నూతనపరచబడుతున్నాడంటే రోజు రోజుకి వెలిగించబడుతున్నాడు. నువ్వు వెలిగించబడుతున్నావా? ఆత్మీయంగా వెలిగించబడాలి. కనుక ఆ జీవమే వెలుగు, ఆ వెలుగే జీవము. ఇంకో మాట చూద్దాం సహోదరులారా. యాకోబు పత్రిక 3:12 తీపి ఊటే, ఆ ఊట తీపి కలిగినటువంటి ఊట. నీరు ఉంది, ఆ నీరు తీపి నీరు. ఎంత తీగా ఉంటాయంటే చాలా మధురంగా ఉంటాయి. ఎప్పుడైతే ఆ చెట్టు తీసి ఆ నదిలో వేశారో మారా నీళ్లు మధురంగా మారినాయి. ఎంత మధురంగా ఉందంటే తేనె, ఆ నీళ్లు ఒకే విధంగా ఉన్నాయి. తేనె తింటే ఎంత మధురంగా ఉంటుందో, ప్రపంచంలో అత్యున్నతమైన రుచి కలిగింది ఏంటంటే తేనెలాగా ఈ నీళ్లు ఉన్నాయి. ఈ నీటి ఊట తేనె ఊట. ఇది ఒక జలం. ఈ ఊట ఎక్కడి నుంచి ఊరిందంటే అక్కడే పరిశుద్ధ పర్వతం యొక్క గర్భంలో మరుగై ఉన్నది, బయటికి తీసాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మరుగై ఉన్న సత్యాన్ని, మరుగై ఉన్న సంపదని తండ్రి నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి బయటికి లాగేశాడు. ఈ నీరు తీపి కలిగిన నీరు. యేసు ప్రభువు వారు పరలోకంలో మనల్ని ఈ జీవజల ఊట దగ్గరికి, ఈ తీపి ఊట దగ్గరికి మనల్ని నడిపిస్తాడు. గొర్రెల కాపరి పచ్చిక ఉన్న చోట, మంచి జలం ఉన్న చోట ఏ విధంగా నడిపిస్తాడో, యేసు ప్రభువు వారు కూడా పరలోకంలో ఈ తీపి ఊట ఉన్నటువంటి ఆ ప్రాంతానికి మనం నడిపించి అవి మనం తాగేటట్టు చేస్తాడు. చేదనే మాట పరలోకంలో వినిపించదు. చివరగా ఒక మాట చెప్పుకుందాం సహోదరులారా. చూడండి, సామెతల గ్రంథం 5:18 నీ ఊట దీవెన నొందును ఉంది. నీ ఊట దీవెన నొందును. ఊట అంటే దీవెనల యొక్క ఊట పరలోకంలో ఉంది. పరలోకంలో ఉన్న ఈ దీవెన ఊట నువ్వు సంపాదించుకోవాలంటే యేసు ప్రభు కుడి పక్కన ఉండాలి. యేసు ప్రభు చెప్పాడు కదా,
కుడివైపునున్న వాళ్ళని ఉద్దేశించి, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన ఈ ఓటను, ఈ సంపదలను మీరు స్వతంత్రించుకోండి. లోకం పుట్టక మునిపే లోకముతో పాటు సిద్ధపరిచినటువంటి ఈ ఓటలనేటువంటి సంపద మీరు స్వతంత్రించుకోండి అన్నాడు. దీవించబడాలి. దీవించబడిన వాళ్ళు కుడి పక్కన ఉన్నవాళ్ళు, శపించబడిన వాళ్ళు ఎడం ప్రక్కన ఉన్నవాళ్ళు. వాళ్ళు సాతానికి, సాతాన దూతలకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపోయారు. వాళ్ళని అలా సంబోధించాడు, శపించబడిన వారులారా, అపవాదికిని వాని దూతలకు సిద్ధపరిచిన నరకానికి వెళ్ళిపోమన్నాడు. కుడివైపున ఉన్న వాళ్ళని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. అంటే ఈ ఆశీర్వాదాలు అంటే ఈ దీవెనలు ఎక్కడున్నాయి అంటే పరలోకంలో ఓటగా ఉన్నాయి. ఈ ఓట నువ్వు స్వతంత్రించుకోవాలి. నువ్వు స్వతంత్రించుకున్నప్పుడు ప్రభువుతో యుగయుగాలు జీవిస్తావు. దీవెన లేకుండా, దీవించబడకుండా నువ్వు పరలోకం పోవు. చాలా ధన్యతలని పరలోకంలో పరిశుద్ధ గ్రంథంలో. ఆ ధన్యతలను స్వతంత్రించుకోవాలంటే యేసు ప్రభువుని కలిగి ఉండాలి. యేసు ప్రభువులో సర్వసంపదలు ఉన్నాయండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు యేసుక్రీస్తులో మరుగై ఉన్నవి. యేసు ప్రభువుని స్వతంత్రించుకున్నావు అనుకో, ఈ ఓటలన్నీ నీకు వస్తాయి, ఇవన్నీ నీకు చెందుతాయి. అప్పుడు అన్నాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా. రాజు అంటున్న మాట, తండ్రి చేత ఆశీర్వదించబడిన, పరలోకంలో ఉన్న తండ్రి చేత మనందరం కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ఈ లోక సంబంధమైన సంపదలు కాదు, ఈ లోక సంబంధమైన దీవెనలు కాదు, పరలోకపు దీవెనలు, సర్వకాలం ఉండే దీవెనలు, యుగయుగాలు ఉండే దీవెనలు. ఆ దీవెనలు కలిగినటువంటి ఓట ఈ పరిశుద్ధ పట్టణం యొక్క, పరిశుద్ధ పర్వతం యొక్క గర్భములో ఉన్నాయి. వాటిని బయటికి తీసాడు, వాటిని స్వతంత్రించుకోమంటున్నాడు. దేవుడు ఒక దీవెని ఇచ్చాడు అంటే, ఒక దీవె రిలీజ్ చేసాడంటే అది ఎవరు ఆపరు. దేవుడు ఒక దీవెని రిలీజ్ చేయలేదంటే ఎవరు తీసుకొని రాలేరు. ఇచ్చే అధికారం, దాన్ని ఆపే అధికారం ప్రభువుకు మాత్రమే ఉన్నది. ఈ లోకంలో ఇంకెవరికి లేదు. ఒక దీవెన స్వతంత్రించుకోవడానికి హక్కు ఎవరికి ఉందంటే ప్రభువుకే ఉన్నది. ఉన్న దీవెన్ని తీసేయడానికి ఎవరికి ఉంది? దేవునికే ఉన్నది. కనుక ఒక వ్యక్తికి దీవెన రాలేదని నువ్వు బాధపడితే ఉపయోగం లేదు. దేవుడి సంతకం చేస్తే, దేవుడు ముద్ర వేస్తే ఆ దీవెని దగ్గర నుంచి ఎక్కడ పోదు. ఈ దీవెనలు కూడా అంతే. శాశ్వత కాలం ఉండేటువంటి దీవెనల యొక్క ఊట పరిశుద్ధ యొక్క పర్వతం యొక్క గర్భంలో మరుగై ఉంటే వాక్యం అనే స్తుతితో పగలగొట్టి వాటన్నిటినీ నీకు సిద్ధపరచాడు. ఇన్ని సంపదలు కలిగిన యేసు ప్రభువాన్ని నువ్వు సొంత రక్షకుడుగా, నీ సొంత రక్షకుడు అంగీకరించి మారు మనసు పొంది నువ్వు జీవగ్రంథంలో నీ పేర్లు రాయించుకొని అది కన్ఫర్మ్ చేసుకోవాలి. నామకార్థ క్రైస్తవ జీవితం జీవిస్తే సైతాన్ నీ దగ్గర పక్క నుండి చెప్తాడు కదా, నువ్వు ప్రభువుని నమ్ముకున్నావు కదా, మారు మనసు పొందావు కదా, చాలే అంటాడు. అసలు నువ్వు కన్ఫర్మ్ చేసుకో, నీ పేరు జీవగ్రంథంలో ఉందా లేదా. ఉన్న వాళ్ళకి ఈ దీవెనలు వస్తాయి. కన్ఫర్మ్ చేసుకున్నప్పుడు నువ్వు బహుగా దీవించబడతావు. అలాంటి కృప దేవుడు నీకు దయచేయనుగాక, మనందరికీ దయచేయనుగాక. తల వంచినట్లు చిన్న ప్రార్థన చేసుకుందాం. సహోదరులారా, ఈ వాక్య పరిచర్య కోసం మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. కొన్ని వేల ఆత్మలు దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తానికి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్న దాన్ని బట్టి ఈ పరిచర్య కోసం మీరందరూ కూడా ప్రార్థించవలసిందిగా మనం చేసిన మేము కూడా మీ కొరకు ప్రార్థించగలం. తలల వంచి కళ్ళు మూసినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రాలు దేవా. పరిశుద్ధ పర్వతంలో ఉన్నటువంటి ఓటలన్నిటినీ వాక్యమైన స్తుతితో మీరు పగలగొట్టి అవన్నీ బయటికి తీసి మా కొరకు పరలోకంలో సిద్ధపరిచారు దేవా. అవి స్వతంత్రించుకోవడానికి మా పేర్లు జీవగ్రంథం రాయబడటానికి సహాయం చేయమని ప్రభువా. ఒకవేళ రాయబడకపోతే అవి రాయబడటానికి ఇప్పుడే యేసు ప్రభువుని సొంత రక్షకుడు అంగీకరించి రక్షించబడి ముందు పడని సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.